రేకోటిగా ఏంట్రా అది? ఎలక్షన్ వస్తున్నాయట కదా గురు, అందుకని ఓట్ లిస్ట్ రాసుకుంటున్నారు. మన పేర్లు కూడా రాసుకోమని చెబుతాం. పద. నా పేరు రాంబాబు. కాస్త మర్యాదగా మాట్లాడు. మన దేశంలో ఓటుకి ఓటు వేసేవాడికి మర్యాద లేదు, ఓటు రాసేవాడికి మాత్రం మర్యాద ఎందుకురా? నా పేరు ఓటర్ లిస్ట్ లో మర్యాదగా రాసుకో. త్వరగా రాసుకోవయ్యా, పడసలే పెద్ద రౌడీ. రేషన్ కార్డు లేకుండా ఎలాగై పేరు లిస్ట్ లో రాసుకునేది? నీకు కావాల్సింది రేషన్ కార్డే కదా? అవును. నమస్కారం సార్. నా రేషన్ కార్డు ఇవ్వు. లేదు సార్. పేగులు దించి ఫిడేలు వాయించేస్తాను. అది కాదు సార్. గవర్నమెంట్ మారగానే మాయం చేసిన 30 లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా? లేదు సార్. ఉంది, కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది. మా ఆవిడ? అవునండి. నాకు పెళ్ళాం ఎక్కడిదరా? నీ చెల్లెల్ని ఏమన్నా కాపురానికి పంపావా? నిజంగా మీ ఆవిడ తీసుకెళ్ళింది సార్. కాలువలు తవ్వకుండా తవ్వామని, బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు దొబ్బిన వాళ్ళని చూశాను గాని పెళ్ళవకుండా పెళ్ళానిస్తున్నావు. నీ రూటే వేరా? కొట్టు సార్, నా పేరు జానకి, రాంబాబు మా ఆయనే. ఆ కార్డు నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళి సార్. ఆ ఎదురండి జానకి గురు, మొన్న కూడా నీకు చెప్పానే అప్పుడు నీకు లైన్ వస్తుందని. రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే? నువ్వు నా మొగుడు చెప్పాను. చెంప దెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ మొగుడిని ఎందుకు చెప్తున్నావే? అవును కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నీ ఆటలు సాగావు. నా దగ్గర నీ ఆటలు సాగవు. నువ్వేమైనా పతివ్రతని అనుకుంటున్నావా? నిన్ను ఒకసారి రేప్ చేశాను, నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా? ఆ విషయం గట్టిగా చెప్పగలవా? ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది? నీకేం భయమన్నా, ధైర్యంగా చెప్పు. నాకేంట్రా భయం, ధైర్యంగా చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి, మేడెక్కి, మెట్లెక్కి మరీ రేప్ చేశాను. ఏంటే చెప్పాను? అందరూ విన్నారుగా, అతను చేసిన పనికి ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. ఇతను నాకు భర్త అవుతాడా కాడా? ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు? కానని చెప్పండి బే. ఆ పిల్ల చెప్పింది కూడా పాయింటేగా బాబు. నిజం చెప్పిన వాళ్ళపై చేయి చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు. వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏమాత్రం భయపడని వాణ్ణి. కొట్టు రాంబాబు, కొట్టు. అయ్యా, ఇంతమంది పెద్ద మనుషులున్నారు. మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు. తన అనాథనని, ఒళ్ళు మదవెక్కి ఒక ఆడది కని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు. కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా, నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ ఏమిటి? నన్ను ఒక అనాథని కని పారేమంటారా? అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట, ఒళ్ళు కొవ్వెక్కి ఇతను కన్నట్ట. ఇదిగో చూడమ్మా, నువ్వేదో చదువుకున్న పిల్లవని ఇల్లు అద్దెకిచ్చాను. ఒక్క క్షణం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయ్యో, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను? అది నన్ను అడుగుతావే? ఏమండి, ఎంతమంది చూస్తున్నారు, ఎవరో ఒకరితనికి నచ్చ చెప్పొచ్చు కదా. ఎవరు ముందుకు రాకపోతే నా గతి ఏమిటి? ఇప్పుడు నేను ఎవరిని? బజారు మనిషినా, పతితనా, కులటనా? ఇదిగో రాంబాబు, మర్యాదగా నన్ను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటావా లేదా? ఎక్కువగా మాట్లాడామంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇదిగో ఈ గోడల ముందే బ్రతుకుతా. వీధిలోకి వెళ్ళి ప్రతివాడికి నీ పెళ్ళాన్నని చెబుతా. పెట్టిన కానీ నీ కళ్ళెదురుకుండానే కుప్పతట్లో పారేస్తా. గురు, పరువు పోతుంది గురు. ఇన్నాళ్ళు మగాడిలా ఉండేవాడి ఈ రోజు అందరూ నిన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. సినిమాళ్ళు విల్లను చూసినట్టు చూస్తున్నారు. తరువాత ఏదో ఒకటి చేయొచ్చు గురు. ముందు కొంపలకి రమ్మను. రాంబాబు, నువ్వు గనక ఆ పిల్లని పిలవకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. గురు, నాకు తల తీసేసినట్టుంది గురు. వెళ్ళి పిలువు గురు. నేను పిలవను, నువ్వే పిలవరా. నేను మా గురువు గారు ఒక నిర్ణయానికి వచ్చాం. అమ్మాయి, ఇంతకలు వెళ్ళడియా, వెళ్ళండి. ఓట్లు లేయడానికి క్యూలో నుంచారు కానీ పక్కింట్లో కూడా తిరిగితే చాలు రెడీకి వచ్చేస్తారు. పండమ్మా, పండి. అమ్మాయి, వెళ్ళగల పండే పండే పండే. మీకు చెప్పేది దీన్ని ఆంధ్రాలో శోభనం అంటారు. నాకు తెలుసు. తెలుసా? ఎలాగా? ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది కదా. అమ్మా, రక్షించావు. సినిమాలు చూసి తెలుసుకున్నావా? పాలకుట్టి ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా. ఇవాళ మనం శోభనం చేసుకుంటే అచ్చం నా పోలికలుండే కొడుకే పుడతాడు. ఎవరో తలుపు కొడుతున్నారండి. వినపడుతూనే ఉంది, నువ్వు చెప్పక్కర్లా. ఈ దరిద్రుడు ఎవడో ఇప్పుడు తలుపు కొడతాడా?
నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాటి పనికి రాకుండా పోతాడు. దరిద్రుడా. ఒక కంత కూడా గదిలో కంతలన్నీ ఎతకండి. అలాగే. నా ఇంట్లోకి వచ్చి కంతలాడడానికి నువ్వెవరు అయ్యా? కాసు బంధువులు మీ ఇంట్లోనే కదండి. పావా ఏంటి అలా అరుస్తావు? మొత్తం అక్కడే కాటేసిందంటే కాటి పోవాల్సిందే పిచ్చి బావా. వీడి నాగేశ్వరం తగలయ్యా. వీడి వాయింపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడు ఎరుగు, ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టున్నాయి దేవుడే. అలా ఏడు మొహం పెట్టకే. నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది. నాగపూజ చేయించి ఈసారి మంచి ముహూర్తం. ఈనాడు పేపర్ చూసావా? చూశాను. మొదటి పేజీ చూసావా? చూశాను. అబ్బా, ఇంతకాలానికి మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందరా. ఎంత అందమైన నడుము, ఎంత చక్కని చేతులు, నునుపైన జబ్బలు, మొత్తెక్కించే మిసాలు. వేసాలు ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను కళ్ళజోడు తెచ్చుకోమన్నా. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే ఇలా, ఏమి హాయిలే అలా. జలకాలాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు చూపిస్తే కళ్ళు బైర్లుగా మీ పరిగెత్తుకొస్తాననుకున్నావా? ఏందయ్య ఇంత కోపం? నా మొగుడికి ఇంటి గోడలు కట్టించే ఓపిక స్తోమత లేవు. మొగుడు గిగుడు అన్నా ఉంటే రగడైపోతుంది. మొగుడివి కాక మొద్దువా? ఏయ్. మొద్దు కాబట్టే నేను బయట స్నానం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా ఫ్రీ షో చూస్తున్నారు. వాళ్ళకన్నా నా మొగుడికే ఫ్రీ షో ఇస్తే బెటర్ అనిపించింది. ఏరా, నీ పెళ్ళాం స్నానం చేస్తుంటే నేను ఎప్పుడైనా ఎక్కి చూశానా? చూడలేదు. మరి నువ్వేంట్రా బండెక్కి చూస్తున్నావు? అందుకని ఈ ఇంటి గోడలకి ఎన్ని ఇటుకురాళ్ళు పడతాయో అవన్నీ ఈ గొలుస్తూ కొంటాను. ఆ తర్వాత చూద్దువు గాని తాటి తొక్క నీ. రేయ్, నీ చెల్లెలు స్నానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా బొక్కులోంచి చూశానా? మరి నువ్వెందుకురా పేపర్ బొక్కులోంచి చూస్తున్నావు? రేయ్, అందుకని ఇదిగో నా కొంప కట్టుకోవడానికి బొంగులు తాటాకులు ఈ డబ్బుతో కొంటాను. నా ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూలీలుగా పనిచేయాలి. నా ఇల్లు మీరు కట్టినా మిమ్మల్ని 100 ఏళ్లు బతకమని నేను ఆశీర్వదించను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ కసుక్కుమని చంపుతాను నాకే తెలియదు. చాలా ఇంకా ఏమన్నా కంతలో బొంతలో పొడ్చాలా? మళ్ళీ సందులోంచి చూశారు, గొంతులోంచి చూశారంటే పేగులు తెంచి వాయించుకో. ఏంటి లేస్తాందన్నారు? నా మీద ఎంత కోపమున్నా నీకు ప్రేమ ఉందయ్యా. ఆవేశంలో నన్ను ఈడ్చుకొచ్చావా? తెలియకుండానే మన ఇద్దరం కుడికాళ్ళు లోపల పెట్టాం. అంటే మన గృహ ప్రవేశం అయిపోయింది. ఏయ్, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. చూడుండ్రి, మంత్రి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలిచి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 1000 లెక్కన చేతిలో పెట్టినారు. ఎందుకని? ఎలక్షన్ వస్తున్నాయి కనుక. గదే రంగుముచ్చట. ఎలక్షన్ల కంటే ముందుగాల చేసే ఆలోచన ఏంటంటే మన మంత్రి గారికి అపోజిషన్ లో ఇవ్వని నిలబడతాడు ఆ కోటగిరిగాడు. గాడి కండెవడు? రాంబాబు గారు. ఆ రాంబాబు గారిని ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత కాలో చేయో తీసేసామనుకో మా కార్యకర్తను కొట్టారు అంటారు. ఇప్పుడే కొట్టామనుకో ఇవేవో పాత కక్షలు అనుకుంటా. అర్థమైందిగా?
రౌడీ గారి పెళ్ళాం ఇదేనట్రా? ఇదే. పెళ్ళాం వచ్చాక రౌడీ గారు ఇల్లు కట్టాడు కదరా? మరి ఇల్లు కట్టడానికి కాడకు అంత డబ్బు ఎక్కడిది గురు? తాళి కట్టిన పెళ్ళాం కాదు కదా, దీంతో బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడేమో. వస్తే ఇస్తా, ఇస్తే రాస్తా, రాస్తే నిలువునా కోస్తానని తెలుసు కదరా. మాట అంటావరా? నీ ప్రాణం తీస్తారా నా కొడక? నా గొంతు వింటే పసిపిల్లలు పలు తాగడం మానేస్తారు. నా అడుగుల చప్పుడు వింటే ఈ వీధిలో ఆడవాళ్ళ గుండె చప్పుడు అయిపోతుంది. నాకెదురుపడే దమ్ము లేక రౌడీ నాయుడు పేట నుంచి పారిపోయారు. అటువంటి చోట నా చెప్పు మీద చేసుకుంటావా? చేసుకోకపోతే నువ్వు వాడి ప్రాణాలు తీసేవాడివి. తీస్తే నువ్వెవతమైన నాపటానికి? నీ భార్యను నాలుగు కోసేస్తా, నా కోత కోసావని. పేక కోసినా నేను అదే మాట్లాడతాను. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే జుట్టు పట్టుకుని బయటికి లాగి విసిరి పారేస్తాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఈ కత్తితో నేను పొడుచుకుని చచ్చిపోతాను, కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే చావే. నిజంగా నన్ను చావమంటావా? నువ్వు చస్తే నాకేంటి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ శవాన్ని తీసుకెళ్తారు. అంత మాట అనొద్దు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. డాక్టర్. ఏంటి యాక్సిడెంట్? కాదు, కత్తితో పొడుచుకుంది. సూసైడా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు సార్. సారీ, పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదాకా వైద్యం చేయడానికి వీలేదు. అదేంటి సార్? అది గవర్నమెంట్ రూల్. బోడి గవర్నమెంట్ బొంగులో రూల్. ఎవరికి కావాలి? అవతల మనిషి ప్రాణాలు పోతుంటాయి. పోగొట్టుకుంటే మాకేంటి, రోజుకు ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయ్యో, డాక్టర్ బ్లీడింగ్. డాక్టర్ కి వైద్యం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారు, పేగులు తెంచి పిల్లలు వాయిస్తారు. అదంతే. అది గవర్నమెంట్ రూలు, ఇది రాంబాబు రూల్. ముందు పోలీసులు పిలిపించి కేసు పెట్టి ఆ తర్వాత చేయించండి డాక్టర్ కు వైద్యం. ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత నువ్వు చేయించుకోరా. ఏంటి? కోపంలోనైనా నేను నీ భార్యను నొప్పుకున్నావు. నేనెక్కడ ఒప్పుకున్నాను? ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత డాక్టర్కి చేయండి అని అన్నావుగా. నేను బతకపోయినా ఏ జన్మక మాట చాలు.